చేస్తుందట తెలుసా? ఆ నీళ్ళల్లో తనకు కావలసిన ఆహారాన్ని తీసుకోవడానికి ఏం చేస్తుందట? ఒంటి కాలుతో నిలబడుతుందట. నిలబడి దానికి గాలి వీస్తుంటుంది, అలలు ఇట్లా వస్తుంటాయి, కదలికలు వస్తుంటాయి, చిన్న చిన్న చేపలని తిరుగులాడుతుంటాయి, స్టార్ ఫిష్లు తిరుగులాడుతుంటాయి, ఆక్టోపస్లు తిరుగులాడుతుంటాయి, అన్నీ తిరుగులాడుతుంటాయి. కానీ అదంట తన ధ్యాస అంతా కూడా, తన ధ్యానం అంతా కూడా నా నోటిలో ఎంత చేప పడుతుంది ఆ చేప కోసమని దృష్టి పెడుతుందట. అది దొరికేంత వరకు దానికి గాలి వచ్చినా లెక్కలేదు, అలలు వచ్చినా లెక్కలేదు, చిన్న చిన్న చేపలు తిరుగుతున్నా లెక్కలేదు. అది ఏమైతే గురి పెట్టుకొని ఉందో దాని మీదే లక్ష్యం ఉంచుతుందట. అటువంటి చేప దొరికినప్పుడు లటుక్కున పట్టుకొని నోట్లోకి వేసుకొని మింగుతుందట. అలాగా మనకు కూడా ఒక లక్ష్యం ఉండాలి. మనకు ఫోన్ దొరుకుతుంది, తర్వాత వ్యవహారాలు ఏమంటారు, అమ్మలక్కల ముచ్చట్లు ఎదురొస్తాయి, ఫోన్లు వస్తుంటాయి ఊరుకూరుకనే. మొన్న నేను ప్రే చేసుకుంటున్నా, మా అక్క వాళ్ళందరూ కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు. ఫోన్ చేస్తే నేను సరే ఏందో ఫోన్ వస్తుంది, ఏమైనా ఎమర్జెన్సీ ఏమో అలా కూడా ఉంటాయి కదా అనేసి ఎత్తుతేనే అందరు కలకల వినపడుతున్నాయి. అమ్మో ఇప్పుడు కానీ నేను దీంట్లో జాయిన్ అయినానంటే నా గంట ప్రార్థన ఉష్కాకేని తక్కువని ఆఫ్ చేసిన. అంటే మనను మన ప్రార్థనలను చెడగొట్టడానికి వాడు ఉరిలేస్తాడు. అంటే ఎట్లా ఊరి చూడండి, మన రక్త సంబంధికులనే ముందు పెడతాడు. ఇంకా మనం ఏమేమి ఈల్డ్